VS369 ఛానల్ కి స్వాగతం. ఈరోజు మార్చి 23 భగత్ సింగ్ వర్ధంతి జరుపుకుంటున్న ఈ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముందుగా ప్రజాశక్తి రిపోర్టర్ పూలమాల వేసి చూడాల్సిందిగా కోరుచు. జోహార్ భగత్ సింగ్ ఆశయాలను సాధిస్తాం. జోహార్ భగత్ సింగ్ ఆశయాలు భగత్ సింగ్ ఆశయాలు సాధిస్తాం. భగత్ సింగ్ ఆశయాలు జోహార్ కామ్రేడ్ భగత్ సింగ్ గారికి, జోహార్ కామ్రేడ్ భగత్ సింగ్ గారికి, జోహార్ కామ్రేడ్ భగత్ సింగ్ గారికి. భగత్ సింగ్ గురించి మాట్లాడాల్సిందిగా కోరుచు. నిన్ను మాట్లాడను. కామ్రేడ్స్, ఈరోజు స్వాతంత్ర ఉద్యమంలో కొనసాగుతున్న సందర్భంలో బ్రిటిష్ అరాచకాలను, బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి లోకాలలో విపుల వల్ల ఉజ్వల కళంగా వెలుగొందినటువంటి భగత్ సింగ్ మార్చి 23వ తేదీన గతించడం జరిగింది. అంతవరకు కొనసాగుతున్నటువంటి 1923 అంటే మనకు ఆ సందర్భంలో 1920లో మహాత్మా గాంధీ ఈ యొక్క ఉద్యమాన్ని, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని జోరుగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఈయన శాంతి ఉడంబడికలు పక్కన పెడితే మనకు స్వతంత్రం ఎప్పటికి కూడా రాదు, వాటిని నమ్ముకుంటే మనకు కాదని చెప్పి ఈ యొక్క భగత్ సింగ్ ఈ ఉజ్వల వైపు, విప్లవం వైపు పయనించి ఈ యొక్క బ్రిటిష్ గవర్నమెంట్ పై, బ్రిటిష్ ప్రభుత్వం పైన వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలపైన ఒక ఉద్యమంగా నడిపినటువంటి ఒక వీరనారంగా ఈయనను మనను కొనియాడవచ్చు. ఆ రోజుల్లో కొనసాగుతున్నటువంటి అప్పటికి ఇంకా ఈ ప్రపంచ పటంలో చూసినట్లయితే 1917వ సంవత్సరంలో రష్యా విప్లవం జరిగింది. కొద్ది కాలంలోనే ఆ 1920లో రష్యాలో లెనిన్ పరిపాలన చేస్తూ ఉన్నాడు. దానికి ఉద్వేగపూరితుడై ఈయన భారతదేశంలో కూడా ఇలాంటి ఉద్యమాలను తీసుకొస్తే తప్ప బ్రిటిష్ వాళ్ళు భారతదేశ ప్రభుత్వం ఈ యొక్క భారతదేశం గడ్డ నుంచి తరిమి కొట్టడానికి వీలు లేదని చెప్పి ఈయన ఈ యొక్క పంతాల్లో పయనించడం జరిగింది. అయితే ఈయన పంతాను అప్పుడున్నటువంటి నాయకులు, జాతీయ నాయకులు చాలా మంది ఒప్పుకోలేదు. అది మనకు ఉద్యమాల వైపు మనం పయనించకూడదనే ఉద్దేశంతో వీణను చాలా వరకు ఈ యొక్క పక్క సైడ్ పట్టించి ఈ యొక్క ఆంగ్లేయుల వైపు ఎక్కువ మంది ప్రయాణించి వీణను ఈ యొక్క ఆంగ్లేయులకు పట్టించి చివరికి ఈయన 1931 తర్వాత మార్చి 28న బ్రిటిష్ వాళ్ళు ఉరి తీయడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ కూడా మన యొక్క భారతదేశ చరిత్రలో ఒక ఉద్యమాన్ని, ఉద్యమ కెరటంగా, వేగు చుక్కగా ఇతను మనం ఇప్పటికి కూడా కొనియాడవచ్చు. అందుకే ఈయన యొక్క వర్ధంతి సందర్భంలో మార్చి 23 అతని ఉపాధి మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ యొక్క భగత్ సింగ్ గారికి అందరికీ కూడా జోహార్ ఉపాధి తెలియజేస్తూ మనం ఈ యొక్క గొప్ప స్థానాన్ని మనం ఉపన్యాసం ధన్యవాదాలు. సోదరులారా, గోవింద్ సార్ చెప్పినట్టు స్వతంత్ర ఉద్యమంలో భగత్ సింగ్ గారు అంటే విప్లవం అంటే ఆ రోజు సహాయ నిరాకరణ ఉద్యమంలో తీసుకొని వస్తుంటే ఈయన బ్రిటిష్ పార్లమెంటరీ పైన బాంబుల దాడితోటి వాళ్ళను చేయడం జరిగింది. ఆ రకమైన బాంబుల దాడి చేసినప్పుడు ఇతన్ని బ్రిటిష్ వాళ్ళు లొంగిపోవాలని చెప్పేసి మన తెలియజేస్తే లొంగకుండా తర్వాత కలకత్తా నుంచి ఇంకొక ఉద్యమం రూపంలో ఇతను ఒక తీసుకొని వస్తున్నందువల్ల ఇతన్ని కంపల్సరీగా బ్రిటిష్ ప్రభుత్వం ఉరి చేయాలన్న ఉద్దేశంతో ఆ రకంగా అరెస్ట్ చేసి వెళ్ళిపోయినప్పుడు కూడా ఇంక్లాబ్ జిందాబాద్ అని చెప్పేసి మన వెళ్ళిపోయిన మీద కూడా ఎటువంటి భయపడకుండా ఆ రోజు తన ప్రాణాన్ని త్యాగం చేసి ఈ దేశానికి స్వతంత్ర ఉద్యమం స్ఫూర్తి రగిలించిన వ్యక్తి భగత్ గారు. ఈరోజు ఆయనను మనం స్మరించుకోవడం ఎంతో ముఖ్యమైనది. ఆయన ఆశయాలకు ఈరోజు కూడా కట్టుబడి ఉండాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తారు. ధన్యవాదాలు. భగత్ సింగ్
అంటేనే చెప్పారు యువతకు ఒక వెలుగని చెప్పి ఆ రోజుల్లో రావడం జరిగింది. భగత్ సింగ్ మరి 14-15 సంవత్సరాల నుంచే విప్లవ దశలో బాట పట్టి అనేక రకాలైనటువంటి పుస్తకాలు చదివి ఆయన ఈ దేశంలో ఇంత అనార్థంగా ఉందని చెప్పి ఆయన తెలుసుకొని ఆ నుంచి ఉద్యమాల్లో పాల్గొని ఆయన చిన్న వయసులో దాదాపు 21 వయసులోనే మరి పార్లమెంట్లో రాజు చెప్పినట్టు బాంబు వేస్తే బాంబు ఎందుకు వేస్తామంటే జనం శబ్దం వినాలని నేను బాంబు వేశాను, మనుషులు చనిపోవడానికి కాదు అని చెప్పి మాట్లాడాను. అట్లా వేయడం తప్పు కాదని చెప్పి ఆ రోజులు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం మరి ఆయన ఉరిశిక్ష వేసిన ఆ ఉరిశిక్ష వేసినప్పుడు ఉరికోయను ఉరి తీసేటువంటి దాన్ని ఆయన ముద్దాడంట. ఇంత చిన్న వయసులో నాకు ఈ ఉరి తీస్తున్నారని చెప్పి ఆయన ఎంతో సంతోషపడ్డారు. అందుకే ఉరికోయను ముద్దాడినటువంటి వారు ఎవరు అంటే భగత్ సింగ్. అంటే దాదాపు 23 సంవత్సరాలనే సుదీర్ఘంగా పోరాటాలు చేసి అనేక రకాలైనటువంటి పుస్తకాలు చదివి ఉద్యమ పాటు విప్లవం కొరకు పోరాటం చేసినటువంటి భగత్ సింగ్ 23 సంవత్సరాలే ఆయన గురి చేయడం జరిగింది. ఈ రోజు కూడా దాదాపు 93 సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఇప్పటికి కూడా భగత్ సింగ్ ఈరోజు దేశ ప్రజలలో వెలుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఆ వెలుగుని నింపి ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాల కొరకు మనం కూడా పనిచేయాలని చెప్పి కోరుతూ ఈ యొక్క భగత్ సింగ్ వర్ధంతి సభకు వచ్చినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ కూర్చోండి, అందరికీ ఇది అయిపోయింది.